మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్కి ఒక పెద్ద సమస్య క్వశ్చన్ ఉంది. అంటే సిటీలో కొనుక్కోవాలా, సిటీకి దూరంగా కొనుక్కోవాలంటే ఎంత దూరం కొనుక్కోవాలి? ఇది ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా వ్యాలిడ్ క్వశ్చన్. చాలామంది 10 మంది 8 మందికి క్లారిటీ ఉండదు. క్లారిటీ ఉన్న వాళ్ళు పర్లేదు. ఎవరికైతే క్లారిటీ లేదో, ఈ బయర్స్ ప్యూర్లీ ఇన్వెస్టర్స్ అండ్ బయర్స్ కూడా చేస్తున్నాను. సో నాకు తెలిసిన లాస్ట్ 3 దశాబ్దాల అనుభవంలో తెలుసుకుంది అంటే, ఎప్పుడు సిటీలో కొంటే అన్లెస్ యూ రిక్వైర్ టు స్టే, అదర్వైజ్ ఇట్స్ నాట్ అడ్వైజబుల్. మీరు సిటీకి ఎంత దూరంగా కొంటే, ఇప్పుడు చాలామంది కొన్ని ఊర్లు ఉన్నాయి, ఖమ్మం ఉంది, నిజామాబాద్ ఉంది, వరంగల్ ఉంది, ఇవన్నీ కూడా చాలామంది ఏమంటే ఊరికి చాలా దూరం. ఎప్పుడైనా మీకు చీప్లో తక్కువ రేట్లో ఎక్కువ ల్యాండ్ వస్తుంది. ఎప్పుడైతే తక్కువ రేట్లో కొనుక్కున్నారో అక్కడ అప్రిషియేషన్ బాగుంటుంది. నేను చాలాసార్లు చెప్పాను, సిటీలో ఫర్ ఎగ్జాంపుల్ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ తీసుకుంటే 3 నుండి 3.5 లక్షలు పర్ గజం చెప్తున్నారు. కొంతమంది 4 లక్షలు కూడా చెప్తున్నారు. ఇప్పుడు మీరు డబ్బులున్నా ఇక్కడ కొనుక్కున్నా సరే, ఆఫ్టర్ 5 years మేబీ 5% పెరిగితే ఎక్కువ, 5 to 10%, బికాజ్ ఇట్స్ ఆల్రెడీ సాచురేటెడ్ మార్కెట్. ఆల్రెడీ మార్కెట్ కూల్ అయిపోయింది. ఇంట్రడక్టరీ కాదు, గ్రోత్ కాదు, మీరు సాచురేటెడ్ స్టేజ్లో ఉంది. ఇదే డబ్బులకి మీరు 10,000 లెక్క షాద్నగర్ తర్వాత కొనుక్కున్నారు అనుకోండి, డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు షాద్నగర్ మనం చాలా దూరం అనుకుంటాం, అవుటర్ రింగ్ రోడ్కి జస్ట్ ఇట్ ఈస్ 15 minutes. సో అలా RRRకి లోన్ ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే RRR అటు కానీ ఇటు కానీ దూరం ఈరోజు దూరం. ఒకప్పుడు కుక్కటిపల్లి కానీ, కుషాయిగూడ కానీ, దిల్సుఖ్ నగర్ కానీ ఇవన్నీ దూరంగా ఉండేవి, తెల్లాపూర్ కానీ. ఇప్పుడు అన్ని సిటీలో కలిసిపోయాయి, ఆల్మోస్ట్ HMD లిమిట్స్. సో మన ఇప్పుడు 10,000 పెట్టుకుంటే 1 లక్ష అవ్వడం ఈజీ, 3 లక్షలు పెట్టుకుంటే 6 లక్షలు అవ్వడం చాలా కష్టం. సో ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే ఇది డౌట్ అక్కర్లేదు. ఎక్కడైతే అప్కమింగ్ రోడ్ కనెక్టివిటీ ఎక్కడి వరకు ఉందో, ఆ రోడ్ కనెక్టివిటీ ఎప్పుడు వచ్చిందో ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది. సో మీరు ఆ ఏరియాలో కొనుక్కోవాలి. ప్లస్ చూసుకునేటప్పుడు డెఫినెట్గా లీగాలిటీ తీసుకోవాలి. టైటిల్ క్లియర్, ఈసీ, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ కానీ, లీగల్ ఒపీనియన్ కానీ అన్నీ చూసుకొని కొనుక్కోవాలి. థ్యాంక్ యూ.